నమస్తే కంచుల టీవీ స్టోరీ బోర్డ్ కి స్వాగతం. ఇల్లు నిండితే ఇల్లాలు సంతోషిస్తుంది, కానీ ప్రపంచం నిండిపోతే ప్రకృతి తట్టుకోలేదు. నిజమే, నింగి, నేల, నీరు అన్నీ పరిమితం, కానీ వాటిని వాడుకునే మనుషుల సంఖ్య మాత్రం అపరిమితంగా పెరిగిపోతుంది. సరిగ్గా 1987 జూలై 11 నాటికి ప్రపంచ జనాభా 500 కోట్లకు చేరింది. ఆ రోజే ప్రపంచానికి ఒక హెచ్చరిక సిగ్నల్ అందింది. దాంతో ఐక్యరాజ్య సమితి ప్రతి ఏటా జూలై 11న ప్రపంచ జనాభా దినోత్సవంగా ప్రకటించింది. మరి ఇవాళ మన భూగోళంపై ఎంత జనాభా ఉంది? ఈ పెరుగుదల ఎలాంటి సవాళ్లను తెచ్చిపెడుతుంది? మన భారతదేశం ఏ స్థానంలో ఉంది? దీనిపై మన ప్రత్యేక కథనం. ఒకప్పుడు వందల ఏళ్లు పట్టిన జనాభా పెరుగుదల ఇప్పుడు కేవలం దశాబ్దాల కాలంలోనే కోట్లకు కోట్లు దాటిపోతుంది. 1987లో 500 కోట్లు ఉన్న ప్రపంచ జనాభా నేడు 800 కోట్ల మైలురాయిని దాటేసింది. అంటే వనరులు అవే, కానీ వాటిని పంచుకునే చేతులు మాత్రం రెట్టింపోయాయి. జనాభా పెరగడం అంటే కేవలం సంఖ్య పెరగడం కాదు. ఆహారం, నీరు, ఉపాధి, వైద్యం మరియు నివాస స్థలాల కొరత పెరగడం, పర్యావరణ సమతుల్యత దెబ్బతినడం, గ్లోబల్ వార్మింగ్ పెరిగిపోవడం, భూమిపై ఉన్న వనరులను మనం ఎంత వేగంగా వాడుతున్నామంటే భవిష్యత్ తరాలకు కేవలం కాలుష్యాన్ని మాత్రమే మిగిల్చేలా ఉన్నాం. ఇక మన దేశం విషయానికి వస్తే ప్రపంచంలోనే అత్యధిక జనాభా కలిగిన దేశంగా భారత్ మొదటి స్థానంలో నిలిచింది. చైనాను కూడా దాటి మన జనాభా ముందుకు దూసుకుపోతుంది. మన దేశంలో యువత ఎక్కువగా ఉండటం ఒక వరమైతే, వారికి సరైన అవకాశాలు, వనరులు కల్పించడం ప్రభుత్వం ముందున్న అతిపెద్ద సవాలు. చూసారుగా, జనాభా నియంత్రణ అనేది కేవలం ప్రభుత్వాల బాధ్యత మాత్రమే కాదు, ప్రతి కుటుంబం, ప్రతి వ్యక్తి ఆలోచించాల్సిన విషయం. అప్పుడే రాబోయే తరాలకు మనం స్వచ్ఛమైన గాలిని, నీటిని, మెరుగైన భవిష్యత్తును అందించగలం. జనాభాను నియంత్రిద్దాం, భూమిని కాపాడుకుందాం.